రేపటి తెలంగాణ బంద్కు సంబంధించి టీటీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈరోజు మంత్రులు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారంటే బాధ్యతాయుతంగా బాధ్యతారహిత్యంగా, అంటే ఒక బాధ్యత గల మంత్రులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు వారు చేయలేని పనిని ఈరోజు ప్రభుత్వంలో లేనటువంటి విపక్షాలందరూ కూడా కలిసి భరోసా కల్పిస్తుంటే అపహేళన చేసే విధంగా గతంలో కూడా మాట్లాడిన ఈ కేటీఆర్ గారు, మంత్రి గారు కానివ్వండి, వారు లక్ష్మారెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు జరిగే ఆత్మహత్యలకు మా రెస్పాన్సిబిలిటీ కాదండి, మా బాధ్యత అంతా 5 సంవత్సరాల తర్వాత అన్నప్పుడు దాని మీద ప్రశ్నించడం జరిగింది. ఇంత బాధ్యత రహితంగా అంటే ప్రతి సందర్భంలో ఇదే రకంగా మాట్లాడుతున్నారు. ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు? తెలంగాణ కోసంకి మంత్రి కేటీఆర్ గారు మరి చదువుకున్నాడు, విజ్ఞుడు, మరి అమెరికా నుంచి రిటర్న్ అయినటువంటి వ్యక్తి, వారు ఏ రకంగా మాట్లాడుతున్నారు? తెలంగాణ కొరకు ఏకంగాని పార్టీలన్నీ ఇప్పుడు ఏకమవుతున్నాయి అంటే ఏ పార్టీ ఏకం కాలేదు తెలంగాణ ఉద్యమంలో? ఏ పార్టీ ముందుకు రాలేదండి? ఏ ప్రజా సంఘాలు ముందుకు రాలేదండి? ఏ కార్మిక సంఘం ముందుకు రాలేదండి? ఈరోజు కూడా ఏదైతే ఆ రోజు అన్ని పార్టీలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో సహా